చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ ఆ బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి వాళ్ళు ఒక 2 ప్రధాన విషయాల్ని దృష్టిలో పెట్టుకోరు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీరు గనక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ 2 విషయాల్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. వీటిని గనక మనము పాటిస్తే మన బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంటుంది. దాంట్లో మొదటిది వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, దాన్ని POC అంటారనమాట. అంటే మీకు వచ్చిన ఐడియాని అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలుసుకునేదే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఈ POCని చేసిన తర్వాతనే వాళ్ళకున్న ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వస్తే దీన్ని బీటా వర్షన్ అంటారు. ఒక బీటా వర్షన్లో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి దాన్ని కొంతమంది యూజర్స్కి ఇచ్చి దాన్ని యూజ్ చేయమని చెప్తారు. యూజ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న ఫాల్ట్స్ ఏమున్నాయి, మిస్టేక్స్ ఏమున్నాయి, వర్క్ అవుతుందా అని తెలుసుకొని దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి అఫీషియల్గా రిలీజ్ చేస్తారనమాట. అదే ఒక రెస్టారెంట్ బిజినెస్కి వస్తే మీరు చేస్తున్న ఐటమ్స్ని ఆ టేస్ట్ ఎలా ఉందో మీకు తెలిసిన బంధువులకి, మీ దగ్గరి వాళ్ళకు, లేకపోతే కొన్ని ఫుడ్ ఫెస్టివల్స్లో కూడా పార్టిసిపేట్ చేసి మీ టేస్ట్ ఎలా ఉంది, ఈ క్వాంటిటీ సరిపోతుందా, ఇది ఈ ఏరియాలో వర్కౌట్ అవుతుందా అని తెలుసుకొని దీనికి ఎంతమంది రాగలుగుతారు అని, కస్టమర్ బేస్ ఎలా ఉంది అని తెలుసుకోవడమే POC అన్నమాట. సో ఇది ప్రతి బిజినెస్కి ఈ POC అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ బిజినెస్ అయినా లేకపోతే ఇంకే బిజినెస్ అయినా కూడా మీరు దాన్ని డిజైన్ చేసి, ఆ ప్రోడక్ట్ని డిజైన్ చేసి మంది దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేశాను, ఇది నచ్చిందా, ఇది దీంట్లో ఇంకేమైనా మిస్టేక్స్ కనిపిస్తున్నాయా, దీన్ని ఇంకా మాడిఫై చేయవచ్చా అని క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మనం నిజమైన మార్కెట్లోకి వెళ్ళాలి. కానీ చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, వాళ్ళకి బిజినెస్ పెట్టాలని, రెస్టారెంట్ బిజినెస్ అని పెట్టాలనుకొని ఒక కమర్షియల్ స్పేస్ తీసుకొని ఒక 10-20 లక్షలు పెట్టుకొని ఇంటీరియర్ అంతా చేసేసి షెఫ్ని పిలిపించి అన్నీ రెడీ చేస్తున్నారు. కానీ తీరా వాళ్ళకి కస్టమర్స్ రావట్లేదు, సేల్స్ అవ్వట్లేదని చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. మరో ప్రధాన విషయం ఏంటంటే బడ్జెటింగ్. ఏదైనా మీరు ఒక కంపెనీని అంటే ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాత దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళిన వెంటనే మీకు వితిన్ 30 డేస్ లోపల, 60 డేస్ లోపల డబ్బులు రావు. నిజంగా మార్కెట్లోకి తీసుకెళ్ళిన వెంటనే డబ్బులు వస్తే ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యేవాళ్ళే కదా. చాలా బిజినెస్లు కూడా పెట్టిన 5 నుండి 6 నెలల లోపల, సంవత్సరం లోపల క్లోజ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ బడ్జెటింగ్ సమస్య. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ ఉంది. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నారు అంటే మీ బడ్జెట్ అంటే కనీసం మినిమం 18 మంత్స్కి సరిపడా బడ్జెట్ని మీ అకౌంట్లో ఉంచుకోవాలి. ఇంకా ప్రిఫరబుల్గా 18 కంటే 24 మంత్స్ పెట్టుకుంటే చాలా మంచిది. వేరియబుల్ ఉంటుంది, ఒకటి ఫిక్స్డ్ ఉంటుంది. ఫిక్స్డ్ అంటే సిస్టమ్కి కావాల్సిన రెంటల్ ఏదైతే ఉంటుందో ఆ రెంటల్స్ అన్నిటిని మీరు 24 మంత్స్కి ఎంత అవుద్దో టోటల్ క్యాపిటల్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్. సెకండ్, వేరియబుల్స్ ఉంటాయి, లైక్ శాలరీస్ కావచ్చు, లేకపోతే ఇంకా మీరు కొన్న సిస్టమ్స్కి అయిన ఎక్స్పెండిచర్ కావచ్చు, మీ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ 24 మంత్స్కి ఎంత బడ్జెట్ అవుద్దో దాన్ని అంతా ఎస్టిమేట్ చేసుకొని మీ అకౌంట్లో ఉంచుకోవాలి. మోస్ట్లీ దీనికి లక్షల్లో అయినా కోట్లలో అయినా కూడా ఖచ్చితంగా ఈ ఫండ్ని మీ అకౌంట్లో ఉంచుకుంటేనే మీరు ఎనీ కాస్ట్ 24 మంత్స్ వరకు మీ బిజినెస్ని సస్టైనబుల్గా నడిపించగలరు. చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, వాళ్ళు ఇంటీరియర్ కోసం 10 లక్షలు ఖర్చు పెడతారు, ఆఫీస్ కోసం ఒక 2-3 లక్షల రెంటల్ పే చేస్తూ ఉంటారు. ఒక మంత్కి శాలరీకి సరిపడా అమౌంట్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. 30 డేస్ తర్వాత వాళ్ళకి సేల్స్ అవ్వవు, ఆ అమౌంట్ రిటర్న్ రాదు. దానివల్ల మళ్ళీ వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వలేరు, ఆ నెక్స్ట్ మంత్ రూమ్ రెంట్ కట్టలేరు, మళ్ళీ బయటికి వెళ్ళి అప్పులు తీసుకొస్తారు. 6 మంత్స్ తర్వాత ఇవి తడిసి మోపెడాయి, దీన్ని భరించలేక నా కంపెనీ లాస్ వచ్చింది, నేను పెట్టిన బిజినెస్ లాస్ వచ్చిందని వదిలేస్తారు. సో మీరు కనుక ఈ రెండింటిని పర్ఫెక్ట్గా చేయగలిగితే